ఇవ్వడం, గిఫ్ట్ పట్టడం ఆయన ఆనవాయితీ. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే తన నియోజకవర్గానికి కాసులు గలగలలాడిస్తాడు. అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తులివి. ఈయన చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. అదేనండి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. సామధాన దండోపాయాలను ఉపయోగించి తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాత, తండ్రి జేసీ నాగిరెడ్డి కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు అయినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జేసీ బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని సునాయాసంగా విజయం సాధించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన అన్న జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ప్రభుత్వానికి నిధుల కొరత వెంటాడుతున్నా ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి అటువంటి పరిస్థితి లేదు. షీల్డ్ కొట్టు, గిఫ్ట్ పట్టు అనే రీతిలో నిధులు తెచ్చుకుంటున్నాడు. అనంతపురం జిల్లాకు సీఎం మొదలుకొని కేంద్ర మంత్రి వరకు ఏ ముఖ్య నాయకుడు వచ్చినా వెండి పళ్లాలను బహుమానంగా ఇవ్వడంతో పాటు సాలువాతో సత్కరిస్తారు. వెండి పళ్లం వచ్చిందని సంబరపడితే వారు పప్పులో కాలేసినట్లే. అందులో తమ జిల్లాకు, నియోజకవర్గానికి కావలసిన నిధులకు సంబంధించిన వివరాలు తాటికాయంత అక్షరాలతో ప్లేట్లో ముద్రించి ఉంటుంది. దాన్ని చదువుకున్న నేతలు తప్పదన్నట్లు తప్పనిసరిగా హామీలు ఇవ్వాల్సి వస్తోంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 15 వెండి తట్టలను రాష్ట్ర, కేంద్ర నేతలకు బహూకరించారు. దానికి అనుగుణంగా సుమారు 100 కోట్ల రూపాయల నిధులను రాబట్టగలిగారు. సీఎం వద్దకు ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం వస్తే ఆఘమేఘాల మీద వాటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది. ఇదంతా వెండి తట్ట మహత్యమేనని జిల్లా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాడిపత్రిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం వెనుక ఈయన కృషి ఉందంటున్నారు నేతలు. తాడిపత్రి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా దేశంలోనే చరిత్రకెక్కింది. ఆ విధంగా కావడానికి సామధాన దండోపాయాలను ఆయన ప్రయోగించడంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతలుగా గుర్తింపు పొందిన జేసీ సోదరులు తమ కార్యం నెరవేర్చుకోవడానికి ఇటువంటి జిమ్మిక్కులు చేస్తూనే ఉంటారని ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలను విసురుతూ ఉంటాయి.